సమర స్త్రీ వల్ల ఒక మిషనరీగా నిన్ను మార్చాలని, అగస్టిన్ వల్ల ఒక మిషనరీగా నిన్ను మార్చాలని, ఓబేదేము కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఈ రాత్రి నిన్ను ఈ స్థలానికి తీసుకొచ్చాడు. తీర్మానం చేసుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. చాలు బాబు, నా ప్రశ్నతో నన్ను ప్రార్థనలోకి నెట్టేసి నా పాపం నన్ను శాపంగా మార్చేసిందయ్యా. నా అలవాట్లు నాకు బానిసగా చేసేసి విడిపించబడాలని ఆశ ఉంది, కానీ పాపాన్ని ఆశ్రయించుకోవాలని ఆశ ఉంది, కానీ విడిపించబడలేనటువంటి బంధకాల్లో నేను చిక్కబడిపోయినానయ్యా. ఈ రాత్రి సమర స్త్రీని విడిపించిన దేవా, అగస్టిని తనంటున్న బంధకాల నుంచి విడిపించిన దేవా, ఈ రాత్రి నన్ను విడిపించవా, ఈ రాత్రి నన్ను బలపరచవా నాయన, ఈ రాత్రి నీ కృప నాకు చాలినదిగా చేయవా. తీర్మానం చేసుకో. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. తీర్మానం చేసుకో. దయగలిగిన మా రాజా, మారని నీ కృప మమ్మల్ని దాటిపోలేదయ్యా. మా భక్తి జీవితాన్ని బట్టి మేము చూస్తే ఎప్పుడో మన్నుకు మన్నైపోవలసిన దుర్మార్గులు మేము. కృప మమ్మల్ని వెంబడించి ఈ సభలకి రాత్రి మమ్మల్ని ఈ స్థలానికి తీసుకొచ్చి మమ్మల్ని పరిశుద్ధతలో నడిపించబడాలన్న నీ సంకల్పాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రియుడా, ఎంతమంది ఒక యేసేపు లాగా, ఒక సమర స్త్రీ లాగా, ఒక అగస్టిన్ లాగా బ్రతకాలని రాత్రి తీర్మానం చేశారు. వారి తీర్మానాన్ని బట్టి ఓబేదేము కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు ఈ గ్రామంలో చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఈ శబ్ద తరంగాల ద్వారా దూరాన నిలిచి దేవుని మాటలు వింటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని, ఈ సభలు ఈ పుచ్చినాడి కంటే మండలానికి ఒక ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు రేపటి దినం ఒక ఉద్యమం మీరు రగిలించబోతున్నందుకు స్తుతిస్తున్నాను. రీకాల షందరాల రఫాల ఆయన బలమైన సన్నిధి మన మధ్య జరిగించబోతున్నాడు. ఆయన అలాంటి కృప చేత మమ్మల్ని నడిపించగలరని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకుని నా తండ్రి, ఆమేన్.